నాలుక ప్రాధాన్యత గురించి మనం తెలుసుకుందాం. యాకోబు పత్రిక 3:2 సర్వ శరీరమును స్వాధీనపరుచుకునేది సర్వ శరీరము స్వాధీనపరుచుకునేది ఏమిటంటే మనకి అక్కడ తెలియజేస్తుంది. యాకోబు పత్రిక 3:2 మనం చూస్తే చూడు, అనేక విషయములో మనమందరము తప్పిపోచున్నాము. అంటే తప్పిపోచున్నాము, తొట్టిల్లుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుకొను. అంటే కళ్ళెము పెట్టుకొని శక్తి కలవాడగును. అంటే సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న ఏంటంటే మాట యందు తప్పిపోకుండా. అంటే నాలుక ప్రాధాన్యత అంటే మనం ఏదైతే మాట్లాడుతామో అంటే నాలుక ద్వారా మనం మన యొక్క ఆలోచనల్ని వాటిని నాలుక ద్వారా మనము దాన్ని బయటికి తెలియజేస్తుంటాం అన్నమాట. దానికి నాలుక స్వభావం ఏంటంటే యాకోబు పత్రిక 3:6 చెప్తుంది మనది. నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరముకు మాలిన్యం కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడను. నాలుక అన్నది అది అగ్ని, అలాగే దాని నుండి మనకి పాపపు ఆలోచనలని మనం బయటికి పడుతుంది. ఎందుకంటే అది మనకి ఏ విషయమైనా మనసుకి బాధ పెట్టేది, మన యొక్క హృదయ ఆలోచనలు ఏమున్నాయి అదే నోటి ద్వారా మాట్లాడుతాము. మనకి వాక్యం అనేది తెలియజేస్తుంది అన్నమాట. 3:6 అది మరణకరమైన ఏ నరుడును నాలుకను సాధు చేయనరుడు, అది మరణకరమైన విషయముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వము. నాలుక అనేది మనం ఎప్పుడు కూడా మాట్లాడకుండా ఉండలేం. ప్రతిసారి మనం మాటల ద్వారా దాన్ని ఉపయోగిస్తూనే ఉంటాం. దాని ద్వారా మనకు కలిగేవి అనర్థాలకి, ఆలోచనలు లేని మాటల ద్వారా మనకి అనర్థానికి మనకి కలుగజేస్తుంది అన్నమాట. మనం నాలుక ప్రాధాన్యత చేసుకుని నాలుగు స్వభావం తెలుసు. నాలుక దుష్టత్వం గురించి మాట్లాడుకుంటే యాకోబు పత్రిక 3:5 అది అదురుపడును అంటే మనకు తెలియజేస్తుంది. అలాగే నాలుగు కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. దానికి అదురు అంటే అతిశయపడుతుంది అన్నమాట. గొప్పలు చెప్పుకోవడానికి ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవి తగలపెట్టిన, అంటే చిన్న నిప్పు మనకి విస్తారమైన అడవుల్ని ఎలాగైతే నాశనం చేస్తుందో మన నాలుక ద్వారా వచ్చే ఒక చిన్న మాట అదే విధంగా మనల్ని నాశనానికి గురి చేసే భాగ్యం అవుతుంది అన్నమాట. అలాగే యాకోబు పత్రిక 3:6 చూసుకుంటే నాలుక అగ్ని, నాలుకే మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమును మాలిన్యం కలుగు చేయను. మాలిన్యం అనేది మనకి కలుగు చేస్తుంది. దాని దుష్టత్వానికి మనమే నాలుగు దుష్టత్వానికి చూస్తున్నమాట. 9వ చూసుకుంటే అది ఏం చేస్తుందంటే నాలుక అనేది దీనితో తండ్రి అయిన ప్రభువును మనం స్తుతిస్తాం, దీనితో దేవుని పోలికగా పోలిన మనుషులను మనం ఏం చేస్తామంటే శపిస్తాం అన్నమాట. అంటే ఇది మనల్ని నాలుక అనేది శపించే తత్వాన్ని మనకి కలుగు చేస్తుంది. అదే నిరర్గళమైన మాటలు 8వ మనం చూసుకుంటే ఏ చేత సాధకు జాలను సాధు అయిన కానీ ఏ నరుడు నాలుకను సాధు చేయనరుడు, దాన్ని అదుపులో పెట్టుకున్నట్టు చాలా ప్రయత్నం అనేది చేసిన దానికి చాలా జాగ్రత్తగా ఉండాలనేది ఇక్కడ తెలియజేస్తాను. సాధు చేయలేని పరిస్థితిలో ఉంటుందనేసి మనకి ఇక్కడ తెలియజేస్తుంది అన్నమాట. అలాగే నాలుగు కఠినత మనం గుర్తిస్తే 3:8 సాధు చేయలేము. దాని కఠినత మనం ఎంతగా దాన్ని చేయాలన్నా ఒక్కతో ఒక వంకరలాగా ఆ నాలుగుతో మనం ఎంత చేయాలన్నా ఎంతగా మంచిగా ఉండాలన్నా సరే నాలుగు అనేది మనల్ని తిరుమలలో నడిపించే అవకాశం అనేది ఉందని. అందుకే నాలుగు నుండి మనం మృదత్వం మాటలు కూడా మనము గమనిస్తాం అన్నమాట. ప్రభు 9వ దీంతో తండ్రి అయిన ప్రభుని స్తుతిస్తున్నాము, అది మృదత్వం మనం చూసుకోవచ్చు. అలాగే 10వ ఒక్క నోటి నుండియే ఆశీర్వచనం అనేది మనము కలుగజేస్తాము. నాలుగు మృదత్వం అంటే స్తుతిస్తాము, ఆశీర్వదిస్తాము, మంచి మాటలు మనము కలుగజేస్తాము. మరి ఇంకొక చూస్తే నాలుక అంతం ఎక్కడ ఉందంటే నాలుక అంతం ఏంటంటే 6వ చూసుకుంటే నాలుక అగ్ని, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమే శరీరం మాయం కలిగి ప్రకృతి చక్రముకు చిచ్చు పెట్టినట్లు అది నరకము చేత చిచ్చు పెట్టబడను. మాటకి ఒకవేళ నాలుక మనం సాల్వ్ చేయకుండా దేవుని చెప్పిన వినకపోతే మనకి దాని అంతం ఎక్కడంటే నరకానికి అంతం, నరకమే దాని అంతం అన్నమాట. మనం ఏం చేయాలి దాని అప్పుడు చూసుకుంటే
దాని నాలుకలో ఉంది మనకు కీర్తనలు ఒకటో ఏం చేయాలి, అపహాస్యకులు కూర్చున్న చోట మనం కూర్చుంటకూడదు. ఒకవేళ నాలుక ఏం చేస్తుందంటే, కొంతమంది ఎవరైనా అపహాస్యం చేస్తున్న సరదా మాటలు మనం కూడా మాటలు కలిపేసి వాటిని మనము ఇతరుల పట్ల అపహాస్యకులు మనం అపహాస్యం చేస్తుంటాం అన్నమాట. అలాంటి దగ్గర మనము ఉండకూడదు. దాన్ని కాల్చుకోవాలంటే ఏం చేయాలంటే విస్తారైన మాటలు మనము వాడకూడదు. సామెతలు 10:19 వచనంలో విస్తారైన మాటలు ఏముంటుందంటున్నారో దోషం అనేది మనకి కలుగుతుందని మనకి తెలియజేస్తుంది అనమాట. అలాగే మాట్లాడాల్సి వస్తే ఒకవేళ కాల్చుకున్న మాట్లాడితే నిదానించి మనం మాట్లాడాలి. యాకోబు 1:19 వచనంలో చూసుకున్న విధంగా నిదానించి ఆలోచించి మనం మాట్లాడాలి. 1:19 వచనం, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగరపడకూడను, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడిని ఉండవాలంటే మనకు కూడా తెలియజేస్తుంది అనమాట. కాబట్టి అది మనము నిదానించి మనం మాట్లాడుతుంది. మృదుత్వం కానీ సామెత 18:1 మృదువైన మాటలు మనము పలుకుటకు మనం మాట్లాడాల్సిన మృదువైన మాటలు మనకి కృపాసహిత మాటలు మనము తెలియజేసినట్టు కొలసీ పత్రిక 4:6 వచనంలో రుచికరమైన మాటలు మనకి కృపాసహితం రుచిగా ఎలాగైతే రుచితో రుచికరమైన మాటలు మనకి మాట్లాడాల్సి వస్తే మనం మాట్లాడలేదు. క్షేమకరమైన ఉండే మాటలు మనము 4:4 మనకి క్షేమకరమైన మాటలు కృతజ్ఞత ఉండాలన్నమాట. ఎఫెసీయులకు 5:4 వచనంలో కొద్దిగా ఉండాలి, మన మాటలు కంటే కొద్దిగా ఉండాలి. దేవుని ముందు మనము దేవుని మాటలు మనము విస్తారైన మాటలు మాట్లాడినా పర్లేదు, కానీ వ్యర్థమైన అపహాస్యమైన మాటలు మనము మాట్లాడకూడదు. నాలుకనే విధంగా మనము వాక్యం చెప్పిన విధంగా మనము ముందుకి దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. సపాయత మనకు ఉంది కాబట్టి మనం చూసుకోవాల్సిన అవసరం.